వాళ్ళని అందరినీ తొలగించేసి ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తెచ్చుకొని పని రాని వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఇక్కడ పెట్టుకొని వాళ్ళ చేత చేయించి పని చేతిలో ఉన్న వాళ్ళని బయట ఉంచడం ఇది చాలా అన్యాయం. త్వరగా తీసుకుంటారని కోరుకుంటున్నాము. దీని పట్ల అధికారులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్ కూడా మెయిన్ వాళ్ళు స్పందించాలి. ఇతర వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మాకు పాత వాళ్ళే కావాలి, వాళ్ళకి పని తెలుసు, వాళ్ళు మంచిగా చేస్తారు. ఈ కొత్త వాళ్ళని తెచ్చి మేము ఏం చేసుకోవాలి, ఏమి తెలియదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా ఏముంది, మనం ఇక్కడ లోకల్ వాళ్ళని వదిలేసి ఎక్కడ వాళ్ళని తెచ్చుకునే అవసరం ఏంటి అని వాళ్ళు కూడా అడగాలి. మాకు వీళ్ళు వద్దు, మాకు పాత వాళ్ళే కావాలి, నా కాంట్రాక్టర్లు కూడా అడగాలి. అలాగే వీళ్ళు కూడా అందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి అందరూ కూడా నిలబడి ఇక్కడ తీసిన వాళ్ళు ఎంతమంది అందరూ నిర్వాసితులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మెయిన్ భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసి ఎంతో ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మాత్రం ముఖ్యంగా తీసుకోవాలండి ఫస్ట్గా. తర్వాత వాళ్ళతో పాటు ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థానికులు స్టీల్ ప్లాంట్ నమ్ముకుని ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాలి. అలాగే మీరు తీసిన తర్వాత ఎలా బాధపడుతున్నారు చెప్పండి అమ్మా. తీసిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి చెప్పండి. స్కూల్ ఫీజులని ఇక పిల్ల పాపలతో అలా ఖాళీగా తన ఇంటి దగ్గర ఉంటున్నారు. ఎంత ఇబ్బంది అవుతుందంటే అంతే ఇబ్బంది అవుతుంది. మాకు ఉపాధి ఎలా వస్తుందండి, మేము ఎలా బ్రతుకుతాం, పిల్ల పాపలతో మేము ఎలా బ్రతుకుతాం. తీసేసి ఇన్ని రోజులు అవుతుంది. ఏ తప్పు చేస్తారని తీసిస్తారు, కొన్ని ఏజ్ అయిపోయిందనా, లేకపోతే తనకి ఏదైనా మెడికల్ అన్ఫిట్ ఉందా, లేకపోతే తనకి ఏదైనా ప్రాబ్లం ఉందని తీస్తారా. స్ట్రైక్ ఎప్పుడు చేయలేని స్ట్రైకులు కాదు ఇవి. ఎప్పుడు చేస్తారు మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు మళ్ళీ వెళ్తారు, అంతేగాని ఇలా స్ట్రైక్ చేసినంత మాత్రాన్ని ఇలా జనాలను తొలగించడం చాలా అన్యాయం. ఇది దీని పట్ల యాజమాన్యం త్వరగా స్పందించాలని కోరుకుంటున్నామండి. అలాగే నాలో ఎంతో మంది ఇలా రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు పిల్ల పాపలతో. వాళ్ళ పరిస్థితి అంతా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా త్వరగా స్పందించి మాకు ఏదో ఒక దారి చూపించాలని కోరుకుంటున్నాం. లేదంటే మాకు మా కడుపు కోతకి అన్నిటికీ మీరే కారణం అవుతారు. ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే కారణం అవుతుంది. మాకు ఏదైనా అయినా, మా పిల్లల భవిష్యత్తు ఏదైనా అయినా సరే మేము స్టీల్ ప్లాంట్ మీదే వస్తాం. ఇలాగ వస్తాం. ఈ రోజు మీ మొక్కలు వచ్చాం, మాలా ఇంకా చాలా మంది వచ్చి ఇక్కడ నించుంటారు. అప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి. స్టీల్ ప్లాంట్ మీరు అందరు రోడ్డు ఎక్కితే జైల్లో వేస్తాం అంటున్నారు పోలీసులు. దానికి మీరు ఏంటి చెప్తారు? ఎందుకు వేస్తారండి? మేమే తప్పు చేస్తాం, జైల్లో వేస్తారు మమ్మల్ని. వేస్తే వెళ్ళి పిల్లలతో కూర్చుంటాం అంతే. కష్టపడుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చామండి. దానికి యాజమాన్యం త్వరగా స్పందించాలి. అందరికీ